సార్. నమస్తే అమ్మా. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ భక్తి అంటే శ్రద్ధ అన్నారు కదా సార్. సో ఇప్పుడు భక్తి అనేది దేవాలయం అంటే మన పూజా గది వరకే ఆగిపోతుంది. సో ఈ సమాజం పట్ల ప్రతి దాని పట్ల మాకు కానివ్వండి, మా నెక్స్ట్ జనరేషన్ మా పిల్లలకు కానివ్వండి, భక్తి అనేది సింపుల్‌గా ఎలా నేర్పించాలి వాళ్ళకి? చాలా మంచి ప్రశ్న. చాలా ప్రాక్టికల్ ప్రశ్న అండి. నిజానికి మన భక్తి 2 దశల్లో ఉంటుంది. ఒకటి ఆత్మనో మోక్షార్థం. నా ఆత్మకు మోక్షము లభింపజేసుకోవడము ఈ భక్తి గాని, ధర్మం గాని, ఆచరణ గాని, ఆచారాలు గాని వీటి యొక్క లక్ష్యము. ఆత్మనో మోక్షార్థం. ఆత్మ యొక్క మీ యొక్క వ్యక్తిగత మోక్షము కోసము ఆత్మనో మోక్షార్థము. రెండవది జగద్హితాయ చ. జగత్తు యొక్క మేలు కోసం మనం పనిచేయాలి. కాబట్టి మనము ఆత్మలో మోక్షార్థం అంటే నా యొక్క వ్యక్తిగత మోక్షము కోసము, నా వికాసము కోసము, నా ఎలివేషన్ కోసము ప్రయత్నం చేయాలి. దానితో పాటు సమాజాన్ని కూడా బాగు చేయాలి. దీనిని మన పూర్వీకులు చాలా చిన్న చిన్న పనుల ద్వారా మనకి నేర్పించారండి. ఉదాహరణకి పొద్దున లేవగానే నువ్వు దేవుడికి దండం పెట్టుకో, దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత నేలకి దండం పెట్టు అని. నేలకి దండం పెట్టు అన్నారు. కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి. మొట్టమొదట నా చేతుల్లోనే లక్ష్మి ఉంది, నా చేతుల్లోనే సరస్వతి ఉంది, నా చేతుల్లోనే గోవిందుడు ఉన్నాడు అని చెప్పి నా చేతులు దండం పెట్టుకున్న తరువాత రెండవ పని ఏం చేయమని వాళ్ళంటే, సముద్ర వసనే దేవి పర్వత స్థన మండలి. పర్వతములు స్థనములుగా కలిగి సముద్రమే వస్త్రముగా కలిగినటువంటి విష్ణుపత్ని అయినటువంటి ఓ భూమాత పాదస్పర్శం క్షమస్వమి. ఇది మనం చేసేవాళ్ళము. మనము మన పిల్లల చేత చేయగలిగినప్పుడు పిల్లలకు కూడా మనం ఈ సంస్కారము మనం ఇదివరకు చేసేవాళ్ళు. మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల కూడాను సాయంత్రము పడుకునే ముందు దేవుడికి ఒకసారి ప్రార్థన చేయండి, భాగవతంలోని 4 శ్లోకాలు చదవండి, లేకపోతే దాసబోధలోని 2 సమాసాలు చదవండి అని చెప్పి కంపల్సరీగా ఉండేవి. సో ఇవి మనము చేయించటము. మనము చేసే పనుల్లో ఉదాహరణకు మనం దేవాలయం నుంచి వచ్చేటప్పుడు దేవాలయంలో పంతులు గారి పళ్ళెల్లో డబ్బులు వేస్తాము, హుండీలో డబ్బులు వేస్తాము. ఈ 2 పనులు మనము వేయడం కాకుండా మన పిల్లల చేత వేయిస్తామా? బయటకు వచ్చిన తర్వాత యాచకులు బిచ్చగాళ్ళు కూర్చుని ఉంటారు, వాళ్ళకు ఒక్కొక్క రూపాయి వేసేటటువంటి పని మన పిల్లల ద్వారా చేయిస్తామా? పిల్లలకి ఇచ్చి నాన్న ఇది ఒక్కొక్క రూపాయి ఇలా వేయనా, వేయి నాన్న అని చెప్పి మనం గనక వేయిస్తే, ఎందుకు వేయాలి అంటే మన దగ్గర ఉంది, వాడి దగ్గర లేదు, మనం ఇవ్వాలి. అలా ఇవ్వడము మంచి పని, వాళ్ళకి కడుపు నిండుతుంది. ఇవి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం. దురదృష్టవశాత్తు ఆధునిక యుగంలో తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య కాన్వర్జేషన్ లేదు, వాదము ఉంది కానీ సంవాదం లేదు. దురదృష్టవశాత్తు సంవాదంలో డిస్కషన్ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ చదువు, నోట్స్ రాసేవా లేదా, స్కూల్కి టైంకి వెళ్ళేవా లేదా, యూనిఫామ్ వేసుకున్నావా లేదా, పొద్దునుంచి ఆర్డర్సే మనం ఇస్తూ ఉంటాము. వాదము మాత్రమే ఉంటుంది అక్కడ. అమ్మా ఇవాళ ఎందుకు స్కూల్కి వెళ్ళాలి, ఇవాళ నేను వెళ్ళను, ఇవన్నీ మొదలు. ఎప్పుడైతే సంవాదం ఉంటుందో మనం గ్రాడ్యువల్గా బిల్డ్ చేయము, సంస్కారాలను నిర్మాణం చేయడం. ఇంటికి వచ్చిన వాళ్ళకి టీ పిల్లల చేతికించటము, పెద్దలు రాగానే కాళ్ళు మొక్కించటము, లేకపోతే నమస్కారం పెట్టడం, కాళ్ళు మొక్కడము చిన్నపిల్లలకు ఒక్కసారి అలవాటు కాకపోతే దూరం నుంచి నమస్కారం చేయటము. మనము పిల్లల్ని బాబా బ్లాక్ షీప్ చెప్పమని చెప్తాం కానీ, అరే వచ్చిన వాళ్ళకి నమస్కారం పెట్టు అని చెప్పమంటే మనం ఎగ్జిబిషన్ చేస్తున్నాము తప్ప సంస్కార నిర్మాణం చేయటం. మనం వాడి చేత బాబా బ్లాక్ షీప్ చెప్పడం అంటే నా పిల్లవాడు తెలివైన వాడు అన్నటువంటి అహంకారం లేదు. నాన్న పెద్దవారికి నమస్కారం చేయి. ఇట్లా చిన్న చిన్న అలవాట్ల ద్వారా మనము తెలియకుండా పిల్లల్లో మార్పు చేయవచ్చునండి. మనం పిల్లవాడు కేక్ కట్ చేయాలనుకున్నాడు అనుకోండి, వద్దనొద్దు. నా అభిప్రాయంలో కేక్ కట్ చేయనివ్వాలి. కేక్ కట్ చేసిన తర్వాత ఒక అనాథాశ్రమానికో లేకపోతే ఒక గుడికో వెళ్ళి అక్కడ పూజ చేయించటము, లేకపోతే ఏదైనా దానం చేయటం కూడా మనం చేస్తే అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. నెమ్మదిగా ఒక పిల్లవాడికి అవగాహన వచ్చిన తర్వాత నేను కేక్ కోసుకోవడం ఏంటి, రాత్రిపూట హడావిడి చేయటం ఏంటి, నేను కూడా సమాజానికి ఏమైనా చెయ్యాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే పెద్ద పెద్ద మాటలు పిల్లలకి చెప్పకుండా, మార్కులు తక్కువ వచ్చాయి తిట్టకూడదు. మార్కులు తక్కువ వచ్చినప్పుడు ఇన్ని వచ్చాయా, సరే పోయినసారి కన్నా ఇది ఇలా వచ్చింది, ఇది ఎందుకు తక్కువ వచ్చింది, ఏం పోయింది, డిస్కషన్ ఎప్పుడైతే, సంవాదం ఎప్పుడైతే ఉంటుందో పిల్లవాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నా టీచర్ చెప్పేది అర్థం కావడం లేదు,
బ్లాక్ బోర్డ్ మీద రాసేది కనిపించటం లేదంటాడు. కంటి టెస్ట్ చేస్తే పిల్లవాడికి అప్పుడు వాడికి కంటికి సంబంధించిన సమస్య ఉందన్నది మనకు తెలుసు. మనము వాదములోనే ఉన్నాము, సంవాదం లేదు. కాబట్టి పిల్లల్లో గాని, కొత్త తరంలో గాని నేర్పించే బాధ్యత తల్లిదండ్రులు. మీరు ఆచారము లేకపోతే రకరకాల ఆహ్, పూజలు, పునస్కారాలు ఇవి చాలా పెద్దవండి. కానీ మన నిత్య జీవితంలో చిన్న చిన్న పనుల ద్వారా పడుకునే ముందు పరమేశ్వరుడికి దండం పెట్టుకొని పడుకుంటున్నాము. మన పక్కన పడుకున్న పిల్లవాడు కూడా ఎందుకు, ఏమిటి అని అడగడు. లేవగానే చేతులు చూసుకోనన్నా కరాగ్రే వసతే లక్ష్మి అన్నారు. అది చెయ్యి నాన్న. మనం చెయ్యడమే. చెయ్యి అని చెప్పనక్కర్లే. మనం చేస్తే వాడు చేస్తాడు. అమ్మ తులసి కోట చుట్టూ తిరిగితే పిల్లవాడు తులసి కోట చుట్టూ తిరుగుతాడు. తులసిని అమ్మ అంటారు. కాబట్టి తల్లి, తండ్రుల యొక్క ఆచరణ, పిల్లలతో ఉండేటటువంటి సంవాదం వల్ల మనం పిల్లల్ని మార్చగలము. తద్వారా ఇటువంటి పిల్లల్ని తయారు చేస్తే వాళ్ళ మొత్తం సమాజాన్ని కూడా మనం క్రమేపీ మార్చవచ్చును. ఒక రోజులో కాదు, నిదానంగా మనం మార్చవచ్చును. ఒక రోజు ఫలితం మనకి లభిస్తుంది. కాబట్టి కాన్షియస్ పేరెంటింగ్ ఈరోజు అవసరం. దీన్ని ఇంగ్లీష్‌లో కాన్షియస్ పేరెంటింగ్ అంటారు. రెండవది జపానా ప్రాంతంలో స్లో పేరెంటింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. స్లో పేరెంటింగ్ అంటే తక్షణ రిజల్ట్స్ కోసం పిల్లల్ని గొడ్లను తరిమినట్టుగా తరమకుండా నిదానంగా గనక మనము వాళ్ళలో ట్రాన్స్‌ఫర్మేషన్ తీసుకొని రాగలిగితే వాడు ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగేటటువంటి సామర్థ్యాన్ని మనం బిల్డప్ చేయగలిగాం. అది కాన్షియస్ పేరెంటింగ్ అవుతుంది. అందుకనే మన పెద్దలు కూడా విద్య గురించి చెప్పేటప్పుడు సా విద్య యా విముక్తయే అన్నారు. ఏదైతే మనిషిని విముక్తం చేయగలదో భయం నుంచి, పేదరికం నుంచి, దారిద్ర్యం నుంచి, న్యూనతాభావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుంచి, వీటన్నిటి నుంచి విముక్తం చేయగలిగితే సా విద్య, అదే విద్య ఏదైతే మనిషిని విముక్తం చేయగలదు. సా యా విముక్తయే అన్నారు. కాబట్టి ఇలాంటి భావనతో మనము పేరెంటింగ్ ని ఒక యజ్ఞంగా నిత్య నిరంతరము భావించి చేయడం, కాన్షియస్ పేరెంటింగ్ ఈరోజు అవసరము. తద్వారా మనము భవిష్యత్ జనరేషన్ ని తయారు చేస్తాం. భక్తిలో మరి మూఢనమ్మకం గురించి ఒకసారి. చాలా ఆహా! మంది ఏది భక్తి, ఏది మూఢనమ్మకము మనము చెప్పగలగాలి పిల్లలకి. దేవుడా నేను వీసా రావాలంటే చిలుకూరు దేవాలయంలో ముందు 11 తర్వాత 108 ప్రదక్షిణలు చేయటం నా దృష్టిలో మూఢనమ్మకం. నా దృష్టిలో అది మూఢనమ్మకం. దురదృష్టవశాత్తు మనందరము చిలుకూరుకెళ్ళి ప్రదక్షిణలు చేసిన వాళ్ళమే. పిల్లల కోసమో, మన కోసమో, వీసా కోసమో చేశాం. వీసా ఒక్క చిలుకూరులోనే ఇస్తారా అండి? వీసా వేరే దేవాలయాల్లో ఇవ్వరా? మీకు తమాషా చెప్తాను. నేను 1997, 98 ప్రాంతంలో మొట్టమొదటిసారి చిలుకూరుకు వెళ్ళాను. అప్పుడు చిలుకూరు దేవుడు వీసా దేవుడు కాదు. చిలుకూరు దేవాలయం పట్ల నాకు అచంచలమైన భక్తి ఉంది. అక్కడ ఉన్నటువంటి పూజారులు చాలా గొప్పవాళ్ళు. ఈ మూఢనమ్మకము మన నుంచి వచ్చింది. 108 సార్లు ప్రదక్షిణ చేస్తే నాకు వీసా వస్తుంది అని నమ్మడం ఏదైతే ఉందో ఇది మూఢనమ్మకం. లేకపోతే బయట బయలుదేరుతూ ఉంటే పిల్లి కనిపించింది, వితంతువు కనిపించింది. వితంతువు కావడం అనేది ఆమె కోరుకుని జరిగినటువంటిది కాదు, దేవుడు ఇచ్చినటువంటిది. ఆమెను చూసి అది అపశకునంగా ఎందుకు భావించాలి? ఈ రకమైనటువంటి అనేక మూఢనమ్మకాలు ఉన్నాయండి. నువ్వు ఇలా చేస్తే నీకు అదొస్తుంది, నువ్వు ఇలా చేస్తే నీకు ఇదొస్తుంది. ఈ రకంగా దేవుడితో బేరసారాలు పెట్టడం అంతా మూఢనమ్మకాలన్నీ కూడా దేవుడితో బేరసారాలు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఏ మూఢనమ్మకం, బల్లి పడితే ఇలా అవుతుంది, కాలు పడితే ఇలా అవుతుంది, దానికి ఇది చేయాలంటే ఈ పూజ చేయాలి. మీరు గరికపాటి నరసింహారావు గారు ఈ విషయంలో వారు చేస్తున్నటువంటి కృషి చాలా మహనీయమైనది నా వ్యక్తిగత అభిప్రాయము. మూఢనమ్మకాల్ని ఆయన చీల్చి చెండాడతారు, నిర్మోహమాటంగా చెండాడతారు. మీరు వారి వీడియోలు గనక విన్నట్లయితే దానిలో ఏది నమ్మకము, ఏది మూఢనమ్మకం, పరమపిత పరమేశ్వరుని నమ్మడము, నువ్వు ఏది ఇచ్చినా నాది అని భావించడం, నువ్వు కష్టం ఇచ్చినా నాది అని భావించటం. మీరు ఎప్పుడన్నా గుడికి వెళ్తే గుడిలో పూజారి గారి చేత మీరు మంత్రం చదివించుకుంటారు. ఏదో మా పిల్లవాడు 10th పరీక్షలు రాస్తున్నాడండి అని, లేకపోతే మా అమ్మాయికి పెళ్లి కాబోతోంది, పూజ చేయించండి, స్పెషల్ అర్చన చేయించండి అంటే పూజారి మంత్రం చదువుతారు. మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఈ అమ్మాయికి పెళ్లి కావాలను, మంచి మొగుడు రావాలను, లేకపోతే ఈ అబ్బాయి 10th పాస్ కావాలను, ఫస్ట్ క్లాస్ రావాలను, స్టేట్ ఫస్ట్ రావాలని చదవడం. ఆయన చదివేది ఏంటంటే సంకల్ప మంత్రంలో 11 గుణాలను చెప్తాడండి. ఈ 11 గుణాలు ఈ వ్యక్తిలో ఉండుగాక అంటాడు. ఎంత సైంటిఫిక్ గా చెప్తాడు చూడండి. క్షేమ, స్థైర్య, ధైర్య, అజయ, అభయ, విజయ, వీర్య, ఆయుర, ఆరోగ్య, ఐశ్వర్య అభివృద్ధ్యర్థము.
ఈ పిల్లవాని యొక్క క్షేమము కోసము. క్షేమము అంటే క్షమించగలిగే గుణం. మన క్షేమం అంటే మన తెలుగులో వేరే అర్థం. స్థైర్యము, స్థిరత్వము, ధైర్యము, ధీరత్వము. ఎన్ని కష్టాలు వచ్చినా మొక్కవోకుండా నిలబడగలిగేటువంటి క్షేమ, స్థైర్య, ధైర్య, అజయము, విజయం సాధించే గుణము. అజయము అంటే ఎవడొచ్చినా కూడా ఓడించలేకపోవడం. విజయము, విజయం ఏ పని చేపట్టినా దానిలో ఒకటి సక్సెస్ సాధించిన అజయ, అభయ, విజయ, వీర్యము, వీడిలో పరాక్రమం ఉండడము. విజయ, వీర్య, ఆయుహు, వీడికి ఇక్కడి నుంచి 4 ఏవైతే ఉన్నాయో దేవుడు ఇచ్చేటటువంటి అదృష్టాలు. ఒకటి విజయ, ఆయుహు, ఆయుష్. ఆయుష్ మాత్రమే సరిపోదు, ఆయుష్తో పాటు ఆరోగ్యం ఉండాలి. కాబట్టి ఆయువు, ఆరోగ్య, ఆయు, ఆరోగ్య, ఆ తర్వాత ఐశ్వర్యం ఉండాలి, డబ్బు ఉండాలి. డబ్బు ఉండడమే కాదు, డబ్బు పెరగాలి, నిత్యము పెరుగుతుండాలి, అభివృద్ధి ఉండాలి. కేవలం డబ్బు ఉండి అది మూటల రూపంలో, బంగారం రూపంలో పట్టడం కాదు. డబ్బు నుంచి డబ్బు తయారు చేయగలగడం, వృద్ధి చేయగలగడం ఐశ్వర్యం. ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ఉంటాడు. అంటే మీలో ఈ 11 గుణాలు, దేవుడిచ్చే 4 వరాలతో పాటు మీలో ఈ మిగతా 7 గుణాలు ఉండాలని పూజారి పూజ చేస్తాడు. ఇది వాస్తవమైన పూజ. ఈ పూజ చేసిన తర్వాత ఆయన తర్వాత ఒక మాట ఉంటాడు, అది మనం ఎవ్వరం పట్టించుకో. ఆయన ఏమంటాడంటే ఈ 11 గుణాలు దేనికోసము? ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అంటాడు. ఈ వ్యక్తిలో ధర్మం కోసము ధర్మపరమైన జీవితం గడపాలి, అర్థం సంపాదించాలి, ఆ అర్థాన్ని సమాజానికి వినియోగం చేయాలి, కామము, న్యాయబద్ధమైనటువంటి కోరికలు తీర్చుకోగలగాలి, మోక్షము సాధించాలి. ఈ 4 గుణాలు ఇతనిలో రావాలి అంటాడు పూజారి గారు మనకి. కాబట్టి మనము నిజమైనటువంటి పూజ, అది నిజమైనటువంటి అర్చన. అది మనం ఎప్పుడు కూడా దేవుడి దగ్గర, మీరు వేద మంత్రాలు జాగ్రత్తగా గమనించండి, దేవుడా నాకు ఇవ్వు అని చెప్పి చిప్ప పట్టుకుని భక్తుడు ఎప్పుడు వెళ్ళలేదు. దేవుడా నిన్ను అర్చించే ధీరత్వం నాకు కావాలి, పౌరుషం కావాలి, శత్రువు వస్తే ఎదుర్కొనే పరాక్రమం కావాలి, అందరం కలిసికట్టుగా ఉండేటువంటి భావం కావాలి. ఇదే అడిగాం మనం దేవుణ్ణి. వేద మంత్రాలు జాగ్రత్తగా వింటే సహ వీర్యం కరవావహి, అంటే మనందరము కలిసి పరాక్రమమైన పనిని కలిసి చేద్దాం. సహనావతు సహనో భునక్తు సహవీర్యం కరవావహి. కాబట్టి మనము మూఢనమ్మకాలను ప్రోత్సహించదు. దీపం వెలిగిస్తే బాగా జరుగుతుంది, దీపానికి 2 ఒత్తులు ఉంటే బాగుంటుంది, లేకపోతే ఈ దీపం కుడివైపు తిరిగి ఉండాలి, ఈ దేవుడి వైపు తిరిగి, ఇవన్నీ మూఢనమ్మకం. సర్వాంతర్యామి సర్వవ్యాపి దేవుడైనప్పుడు ఏ వైపు అయితే ఏమిటి? గురునానక్ ఇదే ప్రశ్న వేస్తారు. గురునానక్ మక్కాకి వెళ్తారు. కాబాలను దర్శించుకున్న తర్వాత గురునానక్ వాళ్ళందరూ కూడాను పూజ చేసేటువంటి ముస్లింలందరూ కూడాను పడమటి వైపు తిరిగి పూజ చేస్తూ ఉంటే, మీరు పడమటికి ఎందుకు తిరిగారు అని అడుగుతారు. ఇక్కడ మాకు కాబా ఇటువైపు ఉంది కాబట్టి ఇటు తిరుగుతున్నాం అంటే, అప్పుడు నానక్ హఠాత్తుగా అక్కడ ఉన్నటువంటి ఒక చెరువులో ఉన్నటువంటి కాలువలో ఉన్న నీళ్ళని తూర్పు వైపు కొట్టడం మొదలు పెడతాడు. ఏం చేస్తామంటే, నా పొలానికి నేను నీళ్లు పోస్తున్నాడు. నీ పొలం పంజాబ్ లో ఉంటే నీళ్ళు ఎలా పోతాయ్యా అంటే, మీరు ఇక్కడ నమస్కారం చేస్తే పశ్చిమం వైపు తిరిగితే తప్ప దేవుడికి వెళ్ళనప్పుడు నేను ఇలా వేస్తే నీళ్ళు ఎందుకు పోవని ప్రశ్నిస్తారు. కాబట్టి ఏది మూఢనమ్మకం? పిల్లల్లో దేవుడా నన్ను పాస్ చేస్తే 100 కొబ్బరికాయలు కొడతా, ఇది మూఢనమ్మకం. దేవుడా పరీక్షను పాస్ కావడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, యుక్తిని, భక్తిని, శక్తిని నాకు ఇవ్వు. కష్టాలు రాకుండా జీవితం గడపాలి. కష్టం వచ్చినా తట్టుకుని నిలబడే సామర్థ్యం ఇది మనము పిల్లలకి నేర్పాలి. ఇది మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మనం ఆచరించాలి.